సంబూరు మండలంలో ధన చేయడం జరిగింది. మరి ఆటో డ్రైవర్ల ఉపాధి కొడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి ఇంతకుముందు తాగబోతు ముఖ్యమంత్రి అంటే ఈయన తిరుగుబోతు ముఖ్యమంత్రి అన్నట్టు మా ఒక ఉద్యోగాలు లేనటువంటి ఈ ఆటో డ్రైవర్లు ఫైనాన్సుల ఆటోలు కొనుక్కొని ఫైనాన్సులు కట్టలేక జీవితాలు చిందరవందర ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల జీవితాలమైన పడ్డట్టుగా ఈయన రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంది. మరి నువ్వు ఇచ్చినటువంటి 12,000 నీ సంవత్సరానికి ఇస్తుంటాను. నీ 12,000 రూపాయలు మాకు రోజు 30 రూపాయలు అయితే 30 రూపాయలతో పిల్లలు పోషించగలుగుతారు. ఈ ఆటో డ్రైవర్లను కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ గెలిచినటువంటి విద్యాన్న అన్నటువంటి ఎమ్మెల్యే మరి ఈరోజు అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఈ ఆటో డ్రైవర్ల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఎమ్మెల్యే గెలిచినటువంటి విజయరమణరావు ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు టీఏ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉన్నటువంటి విజయరమణరావు గారు మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల బాధల సాధకాల గురించి నువ్వు చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 తరగతి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలు పట్టుమని 10 రోజులు కాలేదు ఆటో డ్రైవర్ల లక్షల కుటుంబాలను రోడ్ల పాలు చేసినటువంటి ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మిత్రులారా, ఒక్కసారి మీరు ఏదైతే ఉద్యోగాలు లేక ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రోడ్ల పడినటువంటి విద్యార్థుల కుటుంబాలు అయితేంది, ఆటో డ్రైవర్ల కుటుంబాలు అయితేంది, ఎక్కడికక్కడ చిందరవందర ఉన్నటువంటి ఈ బతుకులను ఇంకా చిందరవందర చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అసలు కొనసాగే ప్రసక్తే లేదు. మీరు దీనికి ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా ఉపాధి చూపించకుంటే రోజుకు 1000 రూపాయలు సంపాదించినటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారు. అట్లయితే వాళ్ళ భార్య పిల్లలు పోషించుకోగలుగుతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. కానీ మీరు ఆటో డ్రైవర్లు లక్షల కుటుంబాలు రోడ్ల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం గద్దె దించవలసిన అవసరం ఉంటుంది. మేము ఎక్కడికైనా దేనికైనా సిద్ధమే. ఈ రోజు ఆరంభం మాత్రమే, దండతో విరమిస్తున్నాం. మా మెసేజ్ మీకు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మేము ఈరోజు దండ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఎంత దూరానికైనా హైదరాబాద్ అవుతుంది, సచివాలయం అవుతుంది, అసెంబ్లీ ముట్టడికైనా మేము వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల ఐక్యత.